దివంగత నేత, కాపు సామాజిక వర్గ ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల ఆమె ప్రజా జీవితానికి అడుగు పెడుతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆమె తదుపరి అడుగు ఏ పార్టీలో ఉంటుందనే చర్చ రాష్ట్రమంతటా జోరుగా సాగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలోకి ఆమె చేరిక దాదాపు ఖాయమనే ప్రచారం విజయవాడ రాజకీయాలను మరింత వేడెక్కించింది. ప్రస్తుతం వంగవీటి రాధాకృష్ణ, ఆశా కిరణ్ సోదరుడు తెలుగుదేశం పార్టీ టీడీపీలో క్రియాశీలకంగా లేరు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో రంగా అభిమానులు బలమైన మద్దతును కూడగట్టుకునేందుకు ఆశా కిరణ్ను ఆహ్వానించారనే ఊహ తెరపైకి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆమెతో చర్చలు జరిపారని, విజయవాడ లేదా కృష్ణా జిల్లాలో కీలక స్థానం నుంచి ఆమెకు టికెట్ ఇచ్చేందుకు హామీ ఇచ్చారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గం ఓట్లను, ముఖ్యంగా రంగా అభిమానుల బలాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ఇది వైఎస్ఆర్సీపీకి ఒక సువర్ణావకాశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వంగవీటి రంగాకు ఉన్న ప్రజల ఆదరణ అపారమైంది. కులాలకు అతీతంగా పేద ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగం ఇప్పటికీ జనాల్లో బతికే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్సీపీ అధిష్టానం రంగా వారసత్వాన్ని తమ పార్టీలో కొనసాగించాలని ప్లాన్ చేస్తుంది. ఆశా కిరణ్ చేరిక ద్వారా రంగా ఆశయ సాధన తమ పార్టీ లక్ష్యంగా చాటుకోవాలని, తద్వారా కాపు ఓట్ల బ్యాంకులను ఏకీకృతం చేయాలని భావిస్తుంది. గతంలోనే రంగా మేనల్లుడు వంగవీటి నరేంద్ర వైఎస్ఆర్సీపీలో క్రియాశీలంగా ఉన్నారు. ఇప్పుడు ఆశా కిరణ్ కూడా చేరితే రంగా కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రముఖులు ఒకే గూటి కిందకు వచ్చినట్లవుతుంది. అయితే ఈ పరిణామం వంగవీటి రాధాకృష్ణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నప్పటికీ అక్కడ ఆయనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి ఆయన అభిమానుల్లో ఉంది. ఆశా కిరణ్ వైఎస్ఆర్సీపీలోకి వెళితే రంగా రాజకీయ వారసత్వం అధికారంగా ఆ పార్టీ పక్షాన నిలబడినట్లు అవుతుంది. దీంతో రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. అన్నదమ్ముల మధ్య రాజకీయ వర్గాలు వేరైనా తమ మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని ఆశా కిరణ్ స్పష్టం చేసినప్పటికీ ఒకే కుటుంబం నుంచి ఇద్దరు కీలక నేతలు వేర్వేరు పార్టీలో ఉండడం రంగా అభిమానులను గందరగోళానికి గురి చేయవచ్చు. ఆశా కిరణ్ చేరిన తేదీపై ఇంకా స్పష్టత లేకపోయినా ఈ నెలలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ చేరికలను ఒక భారీ బహిరంగ సభ ద్వారా నిర్వహించి విజయవాడ రాజకీయాలపై తమ పట్టును బలంగా పాటాలని వైఎస్ఆర్సీపీ నాయకత్వం యోచించినట్లు సమాచారం. మొత్తం మీద వంగవీటి ఆశా కిరణ్ రాజకీయ అరంగేటం, ముఖ్యంగా ఆమె వైఎస్ఆర్సీపీలో చేరిక వార్తలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందుగా రాజకీయ సమీకరణాలు సమూలాలుగా మార్చేసే శక్తిగా ఉన్న అంశం చూడవచ్చు. రంగా అభిమానుల ఆశయాన్ని ఇప్పుడు ఆశా కిరణ్ వైపే ఉన్నాయి.